ఓకే, ఇప్పుడు మనము వేదిక మ్యాథమెటిక్స్, వేదగణితం ఏం చెప్తుందంటే చాలా సింపుల్గా మనము సంప్రదాయ పద్ధతిలో నేర్చుకునే దానికి విరుద్ధంగా ఆన్సర్లు ఇచ్చేస్తుంది. సింపుల్గా ఆన్సర్లు వచ్చేస్తుంది. ఇంతకుముందే చెప్పాను, బై అబ్జర్వేషన్ ద్వారా ఆన్సర్ ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ, హౌ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 10 కాన్సెక్యూటివ్ నంబర్స్. 10 వరుస నంబర్లు గుర్తుపెట్టుకోండి. 10 వరుస నంబర్ల యొక్క మొత్తం ఎలా కనుక్కోవాలి అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. దీన్ని చూడండి ఒకసారి. 3871, 3872, 73, 74, 75, 80 వరకు మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 యొక్క మొత్తం ఎంత అవుతుంది అంటే సింపుల్ ట్రిక్ ఇక్కడే ఉంది చూడండి. 1 2 3 4 5 ఎన్నోది ఇది? 5 అని పెట్టేసేయండి ఆన్సర్. అయిపోయింది చూడండి ఆన్సర్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఇట్ ఈస్ రైట్. అలాగే దీన్ని కూడా ఒకసారి చూడండి. 10 11 12 13 14 15 16 17 18 19 1 2 3 4 5 6 7 8 9 10 10 నంబర్లు. అన్ని వరుస నంబర్లు ఉండాలి. కండిషన్ ఏంటి? వరుస నంబర్లు ఉండాలి. సో దీని టోటల్ ఎంత అవుతుందో చూడండి. ఐదవ దానికి రండి. 1 2 3 4 5 ఇది 5. ఐదవది కాబట్టి 5 పెట్టేసేయండి. ఆన్సర్ సేమ్ 1 2 3 4 5. ఐదవది కాబట్టి 5 పెట్టండి. ఇది కూడా అంతే. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 1 2 3 4 5. ఇది ఐదవది కాబట్టి 5 పెట్టండి. ఆన్సర్ వచ్చేసేసి 95. ఏం చేస్తున్నావు? నువ్వు చేసిన 95 కదా ఆన్సర్. yes అంటే మా ఇంక ఇలాంటివి మీరే కొన్ని తయారు చేసుకోండి ఈజీగా. ఐదవ నంబర్ దాని పక్కన 5 వేసేసేయండి. దట్ ఈస్ ద టోటల్. ఇస్ ఇట్ క్లియర్? సో దాని పేరే వేదగణితం. దాని పేరే వేదగణితం. ఓకేనా? ఇలాంటివి ఇంకొన్ని చేద్దామా మరి? స్టాప్ చేయి. వేసేసి లెక్క పెట్టి పై నుంచి ఇటు తిరుగు. ఎస్ చెప్పు. అది టిక్ కొట్టాడా? ఎస్ అయిపోయింది. కింద వేసేసాయి. దట్ ఈస్ ఆన్సర్ 1045. ఎస్ తీక్షణ కమ్. ఎస్ నెక్స్ట్ దీనికి ఆన్సర్ వెయ్యి. వెరీ ఈజీ అమ్మా. 1 2 3 4 5 దాని పక్కన 5 వేయండి. 5 దానికి 5 వేసేసి వెయ్యి. 135. 135 is the answer. చాక్ పీస్ ఎరగొట్టేసేసి 135. చూడండి. 1 2 3 4 5 135. 1 2 3 4 5 1045. వీటన్నింటినీ మీరు రేపు చెక్ చేసి చూపెట్టాలి నాకు. వీటన్నింటినీ పలకలో పక్కన కూడిక చేసి ఆన్సరా కాదా? అశ్విన